వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనలో 92 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 18 మందికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా హాస్పిటల్కు తరలించి వారికి వైద్యం అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఇప్పటికే 90 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ 90 మందిలో కూడా 18 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. మిగతా వారందరినీ కూడా ఇక్కడే ఆసుపత్రిలో చేర్పించి వారికి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి ప్రత్యేక వైద్య బృందంతో ఇక్కడైతే చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఇక్కడ రోగులకైతే భోజనం పంపిణీ చేశారు. ఆ భోజనం సంబంధించి ఆ భోజనం తిన్న తర్వాత రోగులకైతే వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో మొత్తం రోగులు కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. అయితే దాదాపు 92 మంది కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఈ అనారోగ్యానికి గురైన వారందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే 18 మంది రోగులు మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించి అయితే మొత్తం వాళ్ళకి చికిత్స అయితే అందిస్తున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనకు సంబంధించి కూడా దర్యాప్తుకు అయితే ఆదేశించాడు. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్శెట్టి కూడా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఫుడ్ పాయిజన్కి సంబంధించి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది, నీటి ద్వారా జరిగిందా లేదా ఫుడ్ ద్వారా జరిగిందా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తారు. మొత్తం సంబంధించి ఆహారం లేదా నీటికి నమూనాలు అయితే సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కి అయితే పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు అయితే స్వస్థత వచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం ఘటనకు సంబంధించి మరింత వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే అస్వస్థతకు గురైన వారందరినీ కూడా దామోదరం రాజనరసింహ వైద్యారోగ్య శాఖ మంత్రి అయితే పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా మంత్రి తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే ఈ ఫుడ్ కంట్రోల్ డైట్కు సంబంధించి ఎవరైతే ఈ డైట్ కంట్రోలర్ కాంట్రాక్టర్ ఉన్నారో వారిని అయితే తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక అస్వస్థకు గురైన బాధ్యులకు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందిస్తామని కూడా ఆదేశాలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ఘటన జరిగిన బాధ్యులపై కూడా తీవ్ర స్థాయిలో అయితే చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం ఈ డైట్ కాంట్రాక్ట్ మొత్తాన్ని కూడా రద్దు చేశారు. అదేవిధంగా శానిటేషన్ కాంట్రాక్ట్ సంబంధించి వారికి అయితే షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఘటన జరిగిన సందర్భంలో ఉన్నటువంటి డ్యూటీ డిఆర్ఓని కూడా సస్పెన్షన్ అయితే వేశారు. తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్కి సంబంధించి వారితో కూడా ఇక్కడ డైట్ కాంట్రాక్టర్కి అయితే సప్లై బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే ఘటన జరిగిందో ఇప్పటికే 90 మందికి పైగా అస్వస్థతకు గురైన నేపథ్యంలో బాధ్యులపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే కూడా ఇక్కడ డైట్ సంబంధించి కాంట్రాక్టర్ని కూడా మొత్తం రద్దు చేశారు. తాత్కాలికంగా మాత్రం చెస్ట్ హాస్పిటల్ సంబంధించిన వారితో మాత్రం కాంట్రాక్టంగా డైట్ సప్లై అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, వరుసగా కొన్ని చోట్ల కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతాయి. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఈ ఎలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం ఎలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ మొత్తం పూర్తి విచారణ సాగిన తర్వాతనే మాత్రం కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో అరుణ్, HM TV, హైదరాబాద్.